మేడ్చల్ జిల్లా పీర్జాతిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేడిపల్లి పోస్ట్ ఆఫీసులో వృద్ధుల పింఛన్ మరియు వికలాంగుల ఒంటరి మహిళా వితంతు పింఛన్లు సంబంధించి ప్రతి నెల 25 నుంచి 30వ తారీఖు వరకు ఇస్తున్నారు. అయితే పర్వతాపూర్ నుంచి మేడిపల్లి రావడానికి సరైన రవాణా సౌకర్యం లేదు. అంతేకాకుండా వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు సొంత వాహనాలు లేక ఎక్కువ ఖర్చు పెట్టి ఆటోలో రావడం జరుగుతుంది. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద బారుల్లో లైన్ నిలబడి పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూర్చోవడానికి సరైన సదుపాయాలు కూడా లేవు. అంతేకాకుండా తాగడానికి నీరు కూడా లేదు, బాత్రూమ్ సౌకర్యం లేదు. అందుచేత ప్రతి ఒక్కరూ పింఛన్దారునికి అకౌంట్లో డబ్బు వేయాల్సిందిగా లేదా ఎక్కడ ఏరియా వాళ్లకు అక్కడే ఇవ్వాల్సిందిగా కోరుతున్నామని, లేని ఎడల వచ్చే నెల 5వ తారీఖు కలెక్టరేట్ ముట్టడి జరుగుతుందని తెలిపారు. మేడిపల్లిలో పోస్ట్ ఆఫీస్లో మాకు చాలా ఇబ్బంది అవుతుంది. పింఛన్లు అక్కడ వికలాంగులకు దయచేసి సపరేట్ ఇవ్వాలని కోరుతున్నాము. వృద్ధులు సపరేట్ ఇవ్వాలని కోరుతున్నాము. లేదు అంటే మాకు బ్యాంకులో వేసింది బెటర్ సార్, అదొకటి హెల్ప్ చేయండి ప్లీజ్. మీడియా సోదరులకు, మీడియా వాళ్ళకు కృతజ్ఞతలు. మా బాధను అర్థం చేసుకొని మీరన్నా గవర్నమెంట్ స్పందించకుండా మీడియా వాళ్ళని స్పందించి మా బాధను అర్థం చేస్తారు. ముఖ్యంగా వికలాంగులకు ఇప్పటికే ఎన్నోసార్లు కలెక్టర్ ఆఫీస్ కూడా లెటర్ పెట్టడం జరిగిందండి. వికలాంగులకు లైన్ లేకుండా చేయాలని. అదే మన పక్క రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఎలాంటి వికలాంగులకు ఇబ్బంది లేకుండా హోమ్ టు హోమ్ పింఛన్ డెలివరీ ఇక్కడ కూడా అలాంటి అదే విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నాను. లేదంటే తక్షణమే కనీసం అకౌంట్లో పడే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని మీ మీడియా మూలంగా నేను గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. పోస్ట్ ఆఫీస్ వద్ద వికలాంగులు, వృద్ధాప్య పింఛను మరియు ఇతర పింఛన్లు ఇక్కడ తీసుకోవడానికి వచ్చిన వీళ్ళందరితో మాట్లాడుతున్నాము. అయితే ఇక్కడ మెయిన్ ఇబ్బంది ఏంటంటే పర్వతాపూర్లో 400 పైచీలకు పెన్షన్లు ఉన్నాయి, వివిధ పెన్షన్లు అన్నీ కలిపి. ఇంతకుముందు ఆ పెన్షన్లు గ్రామ పంచాయతీలో ఇస్తుండే. ఈ మధ్యలో ఏమైందంటే మళ్ళీ ఇక్కడ మేడిపల్లికి వస్తుంది. మేడిపల్లికి రావడం వల్ల మేడిపల్లి వాళ్ళు ఒక 400-500 మంది ఉన్నారు, పర్వతాపూర్ వాళ్ళు ఒక 400 పైచీలుకున్నారు. వీళ్ళందరూ ఈ లైన్లో ఉండి ప్రతి నెల 20వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపే ఇస్తున్నారు. ఒకవేళ ఈ లైన్కు ఇబ్బంది పడి మిస్ అయిన వాళ్లకు పెన్షన్లు అందతలేవు. రెండోది ఏంటంటే పర్వతాపూర్ నుంచి ఇక్కడి వరకు రావడానికి వీళ్లకు సరైన ట్రాన్స్పోర్టేషన్ లేదు. తీసుకునే వాళ్ళందరూ ముసలి వాళ్ళు, వికలాంగులు, వాళ్ళకు సొంత వెహికల్ ఉండదు, వాళ్ళు నడవడానికి ఇబ్బంది ఉంది. వాళ్ళందరికీ ఇక్కడికి వేరే ప్రయాసాలకు ఓర్చి వచ్చినా కానీ లైన్లో నిలబడడానికి వాళ్ళకు ఓపిక లేక మూర్చబడిపోయి సరైన తాగడానికి నీళ్లు కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందులన్నీ పోవాలంటే ప్రతి వారి అకౌంట్లో పెన్షన్ అమౌంట్ డిపాజిట్ చేయడం కానీ, లేదంటే పర్వతాపూర్లోనే